గారికి అదేవిధంగా దైవజనులకి వందనాలు. అంటే ఇక్కడికి అసలు రావాలనుకోలేదు. డైలీ ఎర్లీ మార్నింగ్ చూస్తాం కానీ ఆల్ నైట్‌గా ఇన్ పర్సన్‌గా ఎప్పుడు అటెండ్ అవ్వలేదు. ఫస్ట్ టైం ఫస్ట్ గ్యాదరింగ్‌కి అటెండ్ అయ్యాను. అప్పుడు జీవజ్యోతి ఇన్‌స్టిట్యూట్ ప్రకాష్ నగర్‌లో జరిగింది. తర్వాత ఇప్పుడే అటెండ్ అవ్వటం. ఇది కూడా ఏంటంటే లాస్ట్ 10 డేస్ మా ఇంట్లో బాగా మా మదర్‌కి హెల్త్ బాగాలేదు. మా మదర్‌కి ఏంటంటే ఒకసారి యాక్సిడెంట్ అయ్యి కాలు ఫ్రాక్చర్ అయింది. అదే నెక్స్ట్ ఇయర్ బాత్రూంలో పడి ఇంకో కాలు ఫ్రాక్చర్ అయింది. ఇంకా అప్పటి నుండి తనకి ఏదైనా ఒక చిన్నదైనా సరే మేము భయపడిపోతాం. అట్లాంటి లాస్ట్ 10 డేస్లో తనకి బాగా ఒక్కసారిగా వామిటింగ్స్ మోషన్స్ అయ్యి బాగా సిక్ అయిపోయారు. హాస్పిటల్కి తీసుకెళ్తే ప్లేట్లెట్స్ బ్లడ్ రెండు చాలా తక్కువ ఉన్నాయి అన్నారు. ఆకలి లేదు తనకి, ఏమైనా తినాలన్నా శక్తి రావాలన్నా ఆకలి లేదు. ఒక ఇడ్లీ తింటానికి అరగంట పట్టేది. టాబ్లెట్స్ ఇచ్చినా ఏం అవ్వలేదు. సరే ఒక ఎర్లీ మార్నింగ్ నేను మోకరించి ప్రార్థన చేస్తున్నప్పుడు అన్న దాంట్లో ఏకీపిస్తున్నప్పుడు నేను సడన్గా అనుకున్నా, అసలు నేను అటెండ్ అవ్వాలని ఆలోచన లేదు కదా, వచ్చి అసలు సాక్ష్యం చెప్తాను అనుకున్నాను. ఆ డే ఆఫ్టర్నూన్ నుంచి తనకి ఆకలి అయింది ఫస్ట్. తర్వాత తనకి శక్తి వస్తూ ఉంది. నేను అనుకున్నాను టాబ్లెట్స్ కాదు లేకపోతే డాక్టర్ చెప్పేది ఏది కాదు, కానీ దేవా నువ్వు శక్తి నువ్వు ఇవ్వాల్సిందే, స్వస్థతను ఇవ్వాల్సిందే. తనకి అంత సెల్స్ తక్కువ ఉన్నా బ్లడ్ తక్కువ ఉన్నా కానీ తను చూస్తే ఎవరు పేషెంట్ అనుకోరు. అంత దేవుడు శక్తి ఇచ్చాడు. అందుబట్టి దేవుడికే వందనాలు. ఇంకోటి ఏంటంటే కొంచెం అది ఇంటా కొంచెం క్రేజీగా ఉండొచ్చు కానీ ఫిబ్రవరి సెకండ్ వీక్ అనుకుంటా నేను మా సిస్టర్ షాపింగ్కి వెళ్ళాము. ఓ ప్యాంటు తీసుకున్నాను. నేను ఇదే ప్యాంటు తీసుకొని సరే కాంప్లెక్స్ సెల్లార్లో ఉండేది పార్కింగ్. తీసుకొని ఇద్దరం ఎట్లా వచ్చామో ప్యాంట్ అక్కడ పడేసి వచ్చేసాం. ఇంటికి వచ్చి ఒక 2 డేస్ తర్వాత ఎతుకుతున్న తర్వాత లేదు. బిల్ అయితే ఉంది. ఇంకా నేను మా సిస్టర్ ఒకరు బ్లేమ్ చేసుకుంటున్నాను. నువ్వు నీకైనా ఉండాలి కదా జాగ్రత్త, నీకైనా ఉండాలి కదా అని ఇద్దరం బ్లేమ్ చేసుకుంటున్నాం. మేము వెళ్ళింది ఫ్రైడే. ఇంకా సాటర్డే సండే అంటే రెండు ఇంకా ఫుల్ రష్ ఉంటారు, క్రౌడ్. ఇంకా మనం ఏం చేయలేంలో. ఎవరు తీసుకున్నారో సరే సరే కనుక్కుందాం, అసలు సీసీ ఫుటేజ్ చూద్దాము ఏమైనా అయిద్దామోనని. అప్పుడే సడన్ గుర్తొచ్చింది, అరే థ్యాంక్ యూ జీసస్ చెప్దాం కదా, ఒకసారి ట్రై చేద్దాంలే ఏమన్నా అనుకొని థ్యాంక్ యూ జీసస్ అని చెప్తున్నా. థ్యాంక్ యూ జీసస్ అనుకుంటూ వెళ్తే నేను మండేలో హెచ్ఆర్ని కలిసా. ఇట్లా అయింది, బిల్ అయితే ఉంది, సరే ఉందో లేదో మాకు తెలియదు, కనీసం ఒకసారి సీసీ ఫుటేజ్ చూడండి అంది. ఆమన్నారు ముందు మాకు ఒక అటెండెన్స్ బుక్ ఉండేది లాస్ట్ అండ్ ఫౌండ్, దాంట్లో చూస్తాము, దాని తర్వాత మీకు సీసీ ఫుటేజ్ కావాలంటే చూస్తామన్నారు. సరేలే ఇదైతే అదైందిలే, ఏదైనా మన డబ్బులే కదా అని ఉన్నాం. తర్వాత ఆమె ఎత్తుక్కుంటూ వచ్చి మీది ఎక్కడికి పోలేదండి, మీది ఉంది. అది చిన్నది అవ్వచ్చు కానీ థ్యాంక్ యూ జీసస్ చెప్పడం వల్ల ఆ చిన్న కార్యం నా విశ్వాసాన్ని పెంచింది. అందుబట్టి దేవుడికి వందనాలు.